సో మీరు దిల్సుఖ్ నగర్ డయాస్ నుంచి వ్యాపార దృక్పథంలో ఉన్న గ్రూప్ కోచింగ్ సెంటర్లు అని అశోక్ నగర్ వాళ్ళు అంటున్న విధానాన్ని 2012లో నేను ఇచ్చిన నినాదం, మరో అశోక్ నగర్ నిరూపిస్తారని ఓపెన్ ఛాలెంజ్ చేసేసి బాంబ్ బ్లాస్ట్ బలైపోయిన వ్యక్తుల్లో నిలబడి మొత్తం కూలిపోయింది మన ఇన్స్టిట్యూషన్. ఇక్కడే కదా అయింది. సో ఇప్పుడు చెప్తా ఉన్నాను, అశోక్ నగర్ వాళ్ళు హేళనగా ఎట్లా చూస్తున్నారంటే, ఒకప్పుడు ఆంధ్ర అనే వాళ్ళు ఉండి ఉంటే తెలంగాణ వాళ్ళని హేళన ఎలా చూసుకున్నారో ఆ విధానంతో చూస్తున్నారమ్మా, గుర్తుపెట్టుకోండి. అంటే మీరు కసి లేక కాదు, సీరియస్నెస్ లేక. వాళ్ళే ఏదో తెగ పోసేసినట్టు చెప్పారు కదమ్మా. ఆటో నడిపిన వ్యక్తి దిల్సుఖ్ నగర్ లో ఐఏఎస్ అయిన వ్యక్తిని ఉన్నాడు. పోటీ పరీక్షలకు కావాల్సింది నిబద్ధత, రెండవది సరి అయిన ప్రణాళిక, మూడవది సిలబస్ మీద అవగాహన, వాటిని చదవడము, గుర్తు చేసుకోవడము, ప్రాక్టీస్ చేస్తూ రాయడము, కాన్ఫిడెన్స్ గా పరీక్షలకు వెళ్ళడం. డేర్ ఆస్పిరెంట్స్ ఇందులో ఎంతమంది ఏసీటీఓలుగా ఉన్నారు? ఉషాకిరణ్ సార్ అనేవాడు ఫోన్ చేస్తే బిజీ సార్ అని చెప్పేవాళ్ళు ఉన్నారో నాకు తెలుసు. పర్వాలేదు, మీ బిజీలో మీరు ఉండదు. ఎంతమంది మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు, ఎంతమంది డిప్యూటీ తహసీల్దార్స్ ఉన్నారు, ఎంతమంది మిగిలినటువంటి ఎగ్జిక్యూటివ్ సర్వీస్ లో ఉన్నారు. అవి మిస్ అయితే కూడా గ్రూప్ 3 సర్వీసెస్ కొంచెం చేంజ్ చేస్తూ సెక్రటేరియట్ ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇది సర్వీసులమ్మా, ఉద్యోగాలు కావు. గ్రూప్ 2 అనేది సర్వీసులు. ఈ సర్వీసులకు సంబంధించి కష్టపడకుండా రాదమ్మా. నేను ఒక రకంగా క్రిస్టియన్ మహాసభను నిర్వహించే విధంగా అనిపిస్తున్నాను నాకు. నేను ఒకసారి కలిపితే ఉన్న వాళ్ళు ఏమనుకోదమ్మా దయచేసి. ఎంత దేవుడి మీద ఎలా లేని అభిమానాన్ని కల్పిస్తారో నాకు తెలియదు. నేను ఇక్కడ పిల్లోడికి వెన్నంటి ప్రోత్సహిస్తున్నాను. ఆ ప్రోత్సాహానికి మీరు వెలగట్టలేరు. మీరు పార్టిసిపేట్ అవుతే చాలు. నన్ను వాడండి, నన్ను వాడేయండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ పదే చెప్తున్నాడు ఉషాకిరణ్ అంటే మిగతా చెప్పడం నాకు ఇష్టం లేదమ్మా. పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకు రాష్ట్రంలో ఈనాడు ఏమి జరిగిన ఉద్యోగాలకు రాష్ట్రంలో జరిగిన టాప్ మార్కులు మన ఇన్స్టిట్యూట్ విద్యార్థిగా గర్వపడుతున్నాను. మన ఇన్స్టిట్యూట్ గర్వపడుతున్నాను నేను. ఎస్, ఆ మార్కులు కావు సార్, ఇంకా ఏం సార్ చాలా కొట్టాలి అంటున్నాడు అబ్బాయి. కానీ ఓవర్ యాంగ్జైటీ ఉంది అబ్బాయికి తగ్గించాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీ అందరిలో ఎవరెవరు నరనరాన ఉన్నటువంటి ఓవర్ యాంగ్జైటీ మీకు పనిచేయడమా? చిన్నపిల్లలు అనుభవం లేని వాళ్ళు ఆ ఊహించుకున్న ఎన్ని రోజుల ప్రకారంగా వెళ్తే బోధపడతారు. చాలా రిలాక్స్, పెద్ద మనుషులలాగా ఆలోచించేయాలి. ఇక్కడ గ్రూప్ 2 పరీక్షల విధానానికి సరైన ప్రణాళిక, ప్రేరణ ఇవన్నీ ఉంటాయి. కృషి, పట్టుదల అన్నీ ఉంటాయి. మనస్తత్వాన్ని ఎవరు చెప్తలేరమ్మా. ఇందులో మనస్తత్వం కీలక ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒక ఫ్రెండ్కు ఇంటర్వ్యూ సివిల్స్ లో సక్సెస్ అయ్యి ఇంటర్వ్యూ చేయడానికి వారం రోజుల ముందు మైండ్ డిస్టర్బ్ అవుతుంది అంశ అంటే ఎమ్మెల్యేకి మ్యారేజ్ చేసినామమ్మా. ఏం కాదు అయ్యేది అంటే ఎందుకంటే న్యూట్రాలిటీ మెంటాలిటీ అండ్ బ్యాలెన్స్డ్ వే ఈజ్ ఇంపార్టెంట్ టు ద సక్సెస్ ఇన్ ద సర్వీసెస్. ఎంత బ్యాలెన్స్డ్ ఉండాలి తెలుసా? 10 నిమిషాలు పరీక్ష పెట్టడం లేట్ అయింది, ఇసుకోకూడదు, బ్యాలెన్స్ కావాలి. ఎస్, ఎందుకంటే రేపు డీటీని డిపెండ్ చేస్తున్నట్లయితే కలెక్టర్ మీటింగ్ టైంకి వస్తాడని గ్యారెంటీ ఏమీ లేదు. లేదుందిరా బాబు అనుకోకూడదు. నీ గురించి ఇంటెలిజెన్స్ వెళ్ళిపోతుంది కలెక్టర్. రిలాక్స్, ఏం చూస్తాం వాటి. పేషెన్సీ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది పోటీ పరీక్షల్లో. పేషెన్స్, పేషెన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టు ద ఆస్పిరెంట్. ఏ పేషెన్సీ ఉండాలి అంటే ఏమి చేయకూడదు అనుకున్నంత పేషెన్స్ ఉండాలి. నేను ఏం చేయగలను, ఏమి చేయలేను అంతే అని ఏమైనా చేస్తావు. అప్పుడు ఏం చేయడానికైనా అవకాశం ఉందమ్మా. సో ఇక్కడ కూర్చున్న అందరూ పేరున ఆనాడు చెప్పిన మాట నాకు గుర్తొస్తున్నాయి. ప్రతి రోజుకు వారం నాలో ఎనర్జీ పెరుగుతుంది, ఎనర్జీ లెవెల్స్.
ఈనాడు దిల్సుఖ్ నగర్ లో ఉన్న దాదాపు 2,800 నుంచి 5,000 మంది మధ్య కోచింగ్ తీసుకుంటున్నారు గురించి. ఈ 5,000 మంది కంటే అశోక్ నగర్ లో మీరు తీసుకునే విధానం కంటే ఇక్కడ మెరుగైన దారి ఉంది. చాలా మంది ప్రొఫెసర్లు చెప్తున్నారు, ఎకానమీ గురించి ఏం సిలబస్ ఉందయ్యా అన్నారు. ద పేపర్ థర్డ్ ఎకానమీ మొత్తం ఉందయ్యా అన్నాను నేను. ఎట్లా సార్ అన్నారు. మా తరగతిలో కూర్చున్న పిల్లలు తెలిసిపోయి గతంలో ఒక్క అడుగు ఒకరికి వేస్తే ఉద్యోగంలో ఉండే వ్యక్తులు ఇక్కడ కూర్చొని బాధపడుతూ ఈ రోజు చదువుతున్న వాళ్ళు ఉన్నారు మన ఇన్స్టిట్యూట్లో. ఈసారి వాళ్ళకి మిస్ అవ్వదండి, కుశాగ్రం లేకపోయినా మిస్ అవ్వదు. సో మీరు అత్యధికంగా నష్టపోయే విధానం ఏదైనా ఉంటే చదివిన చదువును పరీక్షించుకోకుండా డైరెక్ట్ పరీక్షలకు పోయి ప్రాక్టీస్ లేని బ్యాటింగ్ చేసి సిక్స్లే కొడతా అనుకోవడం ఎంత నిజమో, మీరు ప్రాక్టీస్ లేకుండా పోవడము, ఏ పేపర్లను ప్రాక్టీస్ తెలియాలో తెలియక ప్రాక్టీస్ చేయకపోవడం కూడా మరొక లోపమమ్మ. సిలబస్ లో ప్రశ్నలు అడిగే విధానాలు నాకు గ్రూప్ 2 సిలబస్ మీద కానీ గ్రూప్ 1 సిలబస్ మీద కానీ బాగా గ్రిప్ ఉంది. ఎందుకంటే గడిచిన ఎన్ని రోజుల్లో నేను చేసిన ప్రయత్నం దాని మీద. ప్రశ్నలు వచ్చే విధానాల గురించి మరి ప్రయత్నం చేస్తున్నాను. ఆస్పిరెంట్ గతంలో పేరు అవసరం లేదు కానీ మిగతా ప్రధానమైన కోచింగ్ సెంటర్ నుంచి వచ్చిన విద్యార్థులకు హైయెస్ట్ మార్కులు వచ్చినట్టు ప్రకటిస్తాం. కానీ కౌంటింగ్ లో మన అబ్బాయికే హైయెస్ట్ వచ్చినాయి. అదే విద్యార్థులు ఒక లెక్చరర్లు అయిన వేళ అంటే ఒకరి పేపర్ మనకి చదువుతున్నప్పుడు కౌంట్ కరెక్ట్ చేయలేని వ్యక్తులు ఎట్లా గ్రూప్ సర్వీస్ కొడదామంటున్నారని అడుగుతున్నాను. పేపర్ మీరు కూడా అదే తప్పు చేస్తే ఎస్ తప్పులు ఉన్నాయి కదా, తప్పులకు నేను క్షమించేస్తాను. నా తప్పులను నేను రెక్టిఫై చేసేసి 200 మార్కులకు నేను తగ్గిస్తా, అవుట్ ఆఫ్ తీస్తానండి అమ్మ అంట. పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పులు చేస్తాయి, అచ్చు తప్పులు ఉన్నాయి, పొరపాట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పేపర్ తీస్తే ప్రశ్న రోగానికి ఆన్సర్ రోగాన్ని పెట్టారు, చూస్తున్నారు. అంటే ఇది ఎందుకు ఇంటర్నెట్కి వచ్చిందంటే వాళ్ళు వారం రోజులు చేస్తున్నారు. ఇక ఇట్లా కాదు, మనం 2 వారాలు ముందుకెళ్ళాలి. అప్పుడు ఏ వారం పరీక్ష ఏది కొట్టాలనేది ఈ 2వ వారం ఆలోచించింది. మన పోయిన వారం నుంచి సోమవారం నుంచి కొట్టాలి. ఇక 2 వారాలు ముందుకెళ్ళాలి. అంటే 2 టెస్ట్లు మా దగ్గర రిజర్వ్ ఉండాలి హార్డ్ పేపర్. సో ఫ్రెండ్స్, నేనేమంటున్నానంటే పరీక్షలు దిద్దే సమయాన, పరీక్ష పేపర్లు దిద్దే సమయాన మీ పేపర్ అయినా ఎదుగుదల పేపర్ అయినా న్యాయంగా దిద్దండి. మీకు న్యాయం అలవడుతుంది. ఎక్కడ ఆన్సర్ ఇవ్వబడ్డాయో వాటి చుట్టూ అన్ని ఏ చుట్టూ రౌండప్ చేసుకోండి. అందరూ ఒకే విధానం ఏ చుట్టూ రౌండప్ అన్ని ఏ విధంగా రుద్దండి. రుద్దుడు అలవాటు అవుతుంది. టిక్కలు కొడతారా, ఏదో చేస్తారా, ఏం చేసినా టిక్కలు రుద్దని ప్రాక్టీస్ అవుతాను. నీకు 10 సెకండ్లు రుద్దండి. తప్పు అయితే తప్పేసి ఆన్సర్ రౌండప్ చేయండి. పొరుగు ఎంత పొరుగుంటే అంత పొరుగు రౌండప్ చేయండి. రెడీ పెడతాం లేదా వేరే మీకు దొరికిన పెడతాం. మీ పేపర్ బయటకు జిరాక్స్ అమ్ముతాయా, అందుకు రౌండప్ చెప్పేస్తున్నా. మీరు బాగుంటారు, మీరు తీసుకుంటారు, మీ పేపర్ చూస్తారు, వాడు నాగేస్తారు. స్కాన్ అవుట్ అంటారు. స్కాన్ అవుట్ పేపర్ ఎంత జనరల్ గా వస్తుందో పబ్లిక్ సర్వీస్ కమిషన్ మన ఏఈస్ రాసిన విద్యార్థులు ఇంట్లో ఉన్నారు, వాళ్ళకి తెలుసు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎప్పుడు ప్రజలకు అవసరమైన భాషలోనే ఎగ్జామ్ నిర్వహిస్తాయి. మీరు చదువుతున్న భాషలో నిర్వహించవు. నిన్న పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు ఈవినింగ్ పేపర్ నచ్చమండి కానిది అనే నిర్ణయానికి పోయినము. ఏది అయినది కానిదంట ప్రశ్న. ఆన్సర్ అయినది కానిది అంట. ప్రతి వాటిలో పెద్దదైనది కానిది అంట.